హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మేడ్చల్లో మేళాకైతే వచ్చేసామండి. స్టార్టింగ్లో అయితే వెళ్తున్నాము. చూడండి, ఎగ్జిబిషన్స్, పిల్లలు ఆడుకునేవి అన్నీ చాలా బాగా అయితే ఉన్నాయండి. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూసేయండి. ఇది సంవత్సరానికి ఒకసారి హోలీకి ముందు పెడతారండి. 5 డేస్కి ముందు పెడతారు. హోలీ అయిపోయాక 1 డే లేదా 2 డే ఉంటుంది అంతే. ఇంత ఎక్కువ అయితే మాత్రం ఉండదు. హోలీకి ముందే ఉంటుంది. చూడండి, ఇవి గుమ్మాలకు పెట్టుకుంటారు కదా, ఇవి పిల్లలకి మెడలో వేస్తారంట అండి హోలీ రోజు. ఇవన్నీ ఇలాగా ఇవి తినేటి మిక్చర్ అవి ఇవి ఉన్నాయి. చూడండి, బొమ్మలు కూడా ఎంత బాగా ఉన్నాయో, అన్నీ చాలా బాగా ఉన్నాయండి. పెంకలండి ఇవి. మేము రేట్ అయితే అడగలేదు, కానీ చూసుకుంటూ వెళ్ళిపోయామండి. నాకైతే ఒక ప్యాన్ అయితే బాగా నచ్చేసిందండి. చాలా బరువు కూడా ఉంది. అది గుంత పనుగులు వేసుకుంటాం కదండి, ఆ ప్యాన్ అయితే చాలా బరువుగా ఉంది. అదైతే నచ్చిందని రేట్ కూడా అడగలేమండి. తీసుకునేది ఉంటే అడగొచ్చని. ఇవి స్టీల్ సామాన్ అండి. ఇంక ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా కళ్ళు తిరిగే జిగేలు అంటున్నాయండి. ఇవి ఆలు మ్యాష్ చేసుకుంటారు కదండి, అది. ఇవి స్లిప్పర్స్ అండి. జనాలు అయితే చాలా రద్దీగా ఉన్నారండి. వీడియో తీయడానికి కూడా కుదరలేదు, అంత విపరీతంగా ఉన్నారు. ఇవి బ్యాంగిల్స్ అండి. ఇంక ఇలాగనే తీసుకుంటూ వెళ్ళిపోయానండి కుదిరినంత వరకు. బాటిల్స్, ఇవి జగ్స్, చిన్నపిల్లల బ్యాంగిల్స్, ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా పిల్లల టాయ్స్ చాలా బాగా అయితే నచ్చేసాయండి. మేము సంవత్సరం వెళ్ళి అలా తిరిగేసి అయితే వస్తామండి. ఇవి ఫుడ్స్, స్వీట్స్ అండి. ఇవి పీస్ మిఠాయి జగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. గాజులాగే ఉన్నాయి, కానీ గాజువి కావండి, ప్లాస్టిక్ టైప్ ఉంది. ఈ మేకప్ సెట్స్, ఇవి సెల్లు అవి పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకునే బుట్టలండి. ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ అండి. ఫ్లవర్ వాజెస్, ఇంక ఇవి చిన్న చిన్న సబ్బు పెట్టెలు అవి ఇవి. ఇవి హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్. ఇప్పుడు ఇవి అయితే మాత్రం మనం అవి ఏమంటారు, రోల్ వేస్తే మనకి ఇస్తారు కదండి, అవి దాన్ని ఏమంటారో తెలియదు నాకు. ఇదైతే జున్ను అండి. ఇక్కడ బెలూన్స్ ఉంది. ఈ ప్యాంట్స్ అంట అండి. 120 రూపీస్ అన్నాడు. నాకైతే బయటనే దొరుకుతాయి కదా, ఇక్కడ మేళాలో ఎందుకు అని అనిపించింది. అంత క్వాలిటీ అయితే ఏమీ లేదండి, మామూలుగా ఉంది. ఇంక ఈ జిలేబీలు, స్వీట్స్, హాట్స్ అన్నీ అయితే ఉన్నాయండి. ఇవి హిందూస్కి సంబంధించిన బొమ్మలండి. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లల టాయ్స్ ఇంకా అయితే వెళ్తూ ఉంటే కనిపిస్తూనే ఉన్నాయండి. ఫ్లవర్ వాజెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా వెళ్తూ ఇవి లైట్స్ కూడా కనిపించాయండి. లైట్స్ చూడండి, ఇంకా లైట్స్ అవి ఇవి అన్నీ అయితే ఫ్లవర్ వాజెస్ అన్నీ ఉన్నాయండి. ఇంకా దూరం అయితే వచ్చేస్తున్నాము. ఇంకా వెళ్ళాలని వచ్చేస్తున్నాము. శనగలండి, వేడివేడిగా శనక్కాయలు. మళ్ళీ బ్యాగ్స్ అండి, అడుగున బ్యాగ్స్ అవి ఇవి. ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు అన్నీ అయితే ఉన్నాయండి. 20 రూపీస్ మాత్రమే ఐస్ క్రీమ్స్, రేట్ని బట్టి ఉంది. అది అయితే 40 రూపీస్ అట. ఇంక ఈ జాయింట్ వీల్ దగ్గరకు అయితే వచ్చేసాము. స్టార్టింగ్లో జాయింట్ వీల్ అది ఇది లేదండి. దూరంకెని ఫోటో తీసాను అంతే. ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కొంచెం దూరం వచ్చాక మళ్ళీ ఇంకొన్ని ఆటలు ఉన్నాయండి. ఇది చూడండి, ఇదైతే నేను ఎక్కానండి. మా ఆయన అయితే ఎక్కలేదు, వద్దు అని నేను ఒక్కదాన్నే ఎక్కానండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. పిల్లల్ని తీసుకెళ్ళలేదండి, నైట్ ఎందుకు అది ఇది అని. నైట్ వద్దు పిల్లలు అని తీసుకెళ్ళలేము, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అందుకని తీసుకెళ్ళలేము. ఇంకా 100 రూపీస్ అయితే తీసుకున్నారండి ఇది ఎక్కడానికి. ఇంకా లేడీస్ కూడా అది వెళ్తూ ఉంటే ఎలాగ భయపడుతున్నారంటే అలా భయపడుతున్నారండి. అది చాలా కొంచెం
అటు ఇటు బ్యాలెన్స్ తప్పితే కింద పడతామేమో అన్నట్టుగా అయిపోయిందండి. అది మనం సీట్లో ఎంత బాగా కూర్చున్నా అదొక సైడ్కే వచ్చేస్తున్నాము. చూడండి మా ముందు ఉన్న లేడీస్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ భయపడుతూ ఉన్నారో. ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను, యూజ్ అవుతుంది కదా అని ఇంకా తీసుకున్నాను. పైనుంచి అయితే చాలా బాగా అనిపించింది. పైనుంచి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. అంతా చూడండి ఎంత బాగా ఇది తిరిగే కొద్దీ లైట్స్ అవి ఇవి జనాలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంక ఇదైతే దిగేసామండి. ఇంకా దిగేసి ఇంకా మళ్ళీ షాపింగ్ చూసుకుంటా వెళ్ళిపోతున్నాం. క్లిప్స్, బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకుందామని నిల్చున్నామండి. నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా అందుకని బ్యాంగిల్స్ దగ్గరకు అయితే వచ్చేసామండి. బ్యాంగిల్స్ కూడా చూసాం కానీ మా పాప సైజు లేవండి ఇక్కడ. మా పాపకు అందుకే తీసుకోలేదు. వీటిల్లో సైజు ఉన్నాయి కానీ నాకే నచ్చలేదండి. అవి కలర్ ఏమన్నా పోతాయేమో అని నేనైతే అంత ఇదిగా ఏం తీసుకోలేదండి. నాకైతే నచ్చలేదు. ఇంకా వేరే దగ్గరకైతే వచ్చేసి ఇంక ఈ వేరే దగ్గర కూడా ఇవే ఉన్నాయండి. అన్నీ అందరు ఒకేలాగా పెట్టేశారండి బ్యాంగిల్స్ అయితే మాత్రం. ఇంకా వేరే దగ్గరకు వచ్చేసి ఇంకా బజ్జీలు, పునుగులు తీసుకొని సమోసా తీసుకొని తినేసాము. ఇంకా మేమైతే బ్యాంగిల్స్ మళ్ళీ తీసుకుందామని వచ్చాము. నేను, మా ఆడవిల్ల, మా అక్క అయితే ఇద్దరం వచ్చి తీసుకున్నామండి. ఇద్దరం ఒక 3, 4 జతలు తీసుకున్నాము. లాస్ట్కి అయితే చిన్న జాడీల దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇవైతే చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. మా ఆయనకైతే ఆ గ్లాస్ మీదనే ఉంది, గ్లాస్ ఇప్పి అని. నేనైతే వద్దు పగిలిపోతాయని ఆయననేమో అదే కావాలి అంటున్నారు. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసి 2 జాడీలు అయితే తీసుకొని వచ్చేసి మళ్ళీ దండల దగ్గరికి అయితే వచ్చేసామండి. మొత్తం దండలే ఉన్నాయి కానీ తీసుకుందామని హిందూస్ వల్ల లక్ష్మీ ఉన్నాయండి. ఇంకా మాకైతే తీసుకున్నాము. ఇంకా వెళ్ళడానికి అయితే వెళ్తున్నామండి. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా నడుం పట్టి చూద్దామని లోపలికైతే వెళ్ళామండి. ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్, నడుం పట్టి అవి ఉన్నాయి కానీ నడుం పట్టి అంత ఇదిగా ఏమీ నచ్చలేదండి. ఇంకా నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా అయితే చూసుకుంటూ అయితే బయటకైతే వచ్చేసామండి. ఇంకా బయటికి వచ్చేసినాక ఇంకా ఒక్క పొద్దున్నాం కదా అండి. నీరసం అయితే తిరిగి నీరసం వచ్చేసింది. ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే తాగాల్సిందే. నిమ్మకాయ నీళ్ళు తాగి ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా నిమ్మకాయ సోడా అయితే కలిపేసి ఇచ్చేయండి 3 గ్లాసులని చెప్పామండి. ఇచ్చారు కానీ తొందరగా చేశారు కాబట్టి ఆ నైట్లో 10 అయిపోయిందండి మాకు. ఇంకా అది వాళ్ళు ఇచ్చే వరకు అది చల్లగా అయితే లేదండి. సరే ఏదో తీసుకున్నాం కదా తాగేస్తే మంచిగా ఉంటుంది అని తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే మళ్ళీ ఒక 1/2 అవర్ నడవాలండి. ఇంకా మళ్ళీ ఒక అర్ధగంట పట్టింది. ఇంకా ఈ నిమ్మకాయ నీళ్ళు తాగి ఎనర్జీ వచ్చింది కదా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇంటికి వచ్చే వరకు 11 అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.